హ్యావ్ నో ఐడియా ఏం జరగబోతుందనేసి. స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని నేను అనుకుంటా ఉంటాను కూడా. బిగ్ బాస్ సీజన్ 9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలి రోజు కంటెస్టెంట్ గా వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందులో తనూజ గౌడ మొదటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ లో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని, చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మా నాన్న టీచర్, మా మేనత్త కొడుకు కూడా టీచర్ కావడంతో నన్ను కూడా టీచర్ కావాలని మా నాన్న చెప్పేవారు. కానీ నాకు ఇష్టం లేదు. ఒక కన్నడ సినిమాలో ఛాన్స్ వస్తే అందులో నటించాను. అది మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అయినా సరే నేను ఛాన్స్ వదులుకోలేదు. ఆ దెబ్బకు మా నాన్న 3 ఏళ్లు నాతో మాట్లాడలేదు. మెల్లమెల్లగా నాకు అవకాశాలు రావటం మొదలయ్యాక ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. తెలుగులో నన్ను సీరియల్స్ ద్వారా చాలా మంది గుర్తుపట్టారు. ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అంటూ తెలిపింది తనూజ. ఇక బిగ్ బాస్ లోకి వస్తూనే తన గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. తన తండ్రికి తెలియకుండానే బిగ్ బాస్ లోకి వస్తున్నానని, తనతో మాట్లాడరని చెప్పుకొచ్చింది. దీంతో తనూజ తండ్రిని నాగార్జున రిక్వెస్ట్ చేశారు. ఆమె అసలు పేరు తనూజ పుట్టస్వామి. ముద్దుమందారం సీరియల్ తో తెలుగులో ఫేమస్ అయింది. బెంగళూరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. కానీ ఈ అమ్మడుకు చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తండ్రే బాయ్స్ చిత్రంలో కనిపించింది. తెలుగులో ముందుగా అందాల రాక్షసి అనే సీరియల్ ద్వారా తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్ ద్వారా పాపులర్ అయింది. అందులో పార్వతీ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సీరియల్ తర్వాత పూర్తిగా తమిళ చిత్ర పరిశ్రమకు షిఫ్ట్ అయింది. చాలా కాలం తర్వాత యమ్ముడు స్టార్మాలో వస్తున్న కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంటుంది. Miss you all so much and keep loving me. Thank you.